వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకి కారణాలు ఇవేనా? ఈడీ ఇప్పుడెందుకు అరెస్టు చేసింది? దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే విచారణ జరిపి ఇంట్లో సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీల నివేదిక ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లగా నేడు ఉదయం వైద్య పరీక్షలను నిర్వహించి అనంతరం ఢిల్లీలోని అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉండదని ఈడీ బృందం సోదాలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్తారని భావించినప్పటికీ అందుకు భిన్నంగా కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవిత అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అరెస్టును సవాలు చేస్తూ కవిత తరపు న్యాయవాదులు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 2022 ఆగస్టు 21న వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేజ్ వర్మ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ కుటుంబ సభ్యులు తయారు చేశారని ఆరోపించారు. మరో బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో స్కామ్ బయటకు వచ్చింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి ఫిర్యాదు చేయడంతో 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కవిత తన పేరును ప్రస్తావించిన బీజేపీ నేతలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. అలాగే తనను బీజేపీలో చేరాలని, పార్టీలో చేరితే మంచి పోస్టు ఇస్తామని బీజేపీ పార్టీకి చెందిన ఫ్రెండ్స్ నుంచి, బీజేపీ సంస్థల నుంచి ప్రపోజల్ వచ్చిందని కవిత అప్పట్లో ప్రకటించారు. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ గ్రూప్ తరపున లాబీ చేయడంతో కోట్ల రూపాయలు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. తర్వాత 2022 డిసెంబర్ 11న ఆమె ఇంట్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం 2023 మార్చి 11న ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్లారు. అరెస్టు తప్పదని భావించారు. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టివేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఏడాది తర్వాత మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఎందుకు అరెస్టు చేశారు అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ఈడీ అధికారులను ఎమ్మెల్సీ కవిత ఇంటికి పంపించి విచారణ జరిపించి అనంతరం అరెస్టు చేయించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి లాభం జరుగుతుందా అంటే అది అనుమానంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్కి పొలోమని ఓట్లు పెరిగే పరిస్థితి పెరిగే అవకాశం లేదు. మరైతే ఇప్పుడెందుకు కవితను అరెస్టు చేశారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాదని ప్రజలకు చెప్పినట్టు అవుతుందని భావించిన బీజేపీ ఈడీ అధికారులతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కాంగ్రెస్ పై ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టొచ్చని భావించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎలాగూ ఎక్కువ సీట్లను గెలవదు కాబట్టి వారిని డిమోరలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కవిత అరెస్టు బూచి చూపెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని చెబుతూనే కాంగ్రెస్ ని దెబ్బతీయాలనే ప్లాన్ లో భాగంగానే కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 2022 నుంచే ఢిల్లీ మద్యం స్కామ్ నడుస్తోంది. 2022 డిసెంబర్ 11న ఈడీ అధికారులు హైదరాబాద్లోని కవిత ఇంటికి వచ్చి సుదీర్ఘంగా విచారణ జరిపించారు. అప్పుడు అరెస్టు చేయలేదు. తర్వాత 2023 మార్చి 11న ఢిల్లీలోనే ఈడీ, తర్వాత 2022 డిసెంబర్ 11న ఆమె ఇంట్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం 2023 మార్చి 11న ఢిల్లీలో ఈడీ ఆఫీసులోనే ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు.
అప్పుడెందుకు అరెస్టు చేయలేదు? పైగా మార్చిలోనే మరోసారి ఈడీ అధికారులు విచారణ నిర్వహించారు. అప్పుడు కూడా అరెస్టు చేయలేదు. కానీ నిన్న శుక్రవారం హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహిస్తుండడం, నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ జారీ అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం వెనుక బీజేపీ రాజకీయ కుట్రకోణం దాగి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రావద్దనే దురుద్దేశంతోనే బీజేపీ కావాలని కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కవిత అరెస్టుకి నిరసనగా నేడు నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు మరికొందరు కీలక నేతలు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత అరెస్టుతో పాటు తెలంగాణ జాతీయ రాజకీయాలు, దాంతోపాటు ప్రధాని మోడీ, బీజేపీ విధానాలపై కేసీఆర్ శనివారం ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.